హాయ్ ఎవ్రీవన్. సో మనం ప్రీవియస్ క్లాస్లో వచ్చేసరికి వీడ్స్ వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిలో వచ్చేసరికి ఏ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది, అలా వాటి గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మనము మన క్రాప్కి వీటికి ఏ విధంగా కాంపిటీషన్ అనేది జరుగుతుంది, సో కాంపిటీషన్ జరిగేటప్పుడు మేజర్ ఎఫెక్ట్స్ అనేది మనకి ఏ విధంగా అనేది క్రాప్కి ఏ విధమైన ఎఫెక్ట్ అనేది వీడి వల్ల జరుగుతుంది దాని గురించి ఈరోజు చెప్పుకుందాం. సో మనకు మేజర్గా వచ్చేసరికి మేజర్గా మనకి వీటికి క్రాప్కి వచ్చేసరికి సో మెనీ స్ట్రగుల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం వాటర్ సోర్స్ ఇచ్చినా కానీ, న్యూట్రియన్స్ సప్లై చేసినా, మినరల్స్ సప్లై చేసినా, సో ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో మనకి క్రాప్కి దాంట్లో మనకి క్రాప్కి ఆల్టర్నేట్గా ఏంటంటే వీడు కూడా అదే ఫుడ్గా తీసుకుని సో అది కూడా సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో అది సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుందన్న టైంలో మనకి ఏమవుతుందంటే క్రాప్ ఒక ఈల్డ్ కానీ క్రాప్ గ్రోత్ కానీ తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మేజర్గా మనకి క్రాప్ మేజర్ ఎఫెక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్లో మనకి ఇక్కడ వచ్చేసరికి మేజర్ ఎఫెక్ట్స్ అనేది వీటి మీద జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ వన్ ఇస్ దట్ మనకి మేజర్గా ఈల్డ్ మీద జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి న్యూట్రిషన్ డెఫిషియన్సీ మీద జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి లీఫ్ ఏరియా అంటే మనకి ఏరియా ఇది క్రాప్ ఒక లీఫింగ్ ఏరియా వచ్చేసరికి తగ్గిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. బికాజ్ మేజర్గా వచ్చేసరికి ఈ వీడ్స్ గ్రోత్ ఎక్కువ జరగడం వల్ల సో మనకి ఏంటంటే లీఫ్ క్రాపింగ్ అనేది ఎక్కువ జరగకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత వాటర్ అనేది యూసేజ్ ఆఫ్ వాటర్ అనేది క్రాప్ అనేది చాలా తక్కువ తీసుకుంటూ ఉంటుంది. తర్వాత డ్రై మ్యాటర్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్పుట్ రిసోర్సెస్ అనేది తగ్గిపోతూ ఉండడం, అంటే ఇన్ ద సెక్టర్ ఇన్పుట్ రిసోర్సెస్ ఇన్ ద సెక్టర్ ఏంటంటే న్యూట్రియన్స్ ఇన్ ద సాయిల్. సో సాయిల్లో ఏవైతే న్యూట్రియన్స్ ఉన్నాయో, మినరల్స్ ఉన్నాయో, సో ఈ వీడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు న్యూట్రిషన్ లెవెల్స్ కానీ మినరల్ లెవెల్స్ కానీ తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మన కెమికల్స్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో ఇలా జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాజెస్ ఈల్డింగ్ రిడక్షన్, అంటే మనకి పంట మనకి ఎస్టిమేషన్ ఈల్డ్ అనేది కూడా రాదు. దానివల్ల మేజర్ ఎఫెక్ట్ అనేది ఈల్డ్ మీద పడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మేజర్గా ఈ పెస్ట్ అండ్ ఇన్సెక్ట్స్ కూడా ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. వీడ్ గ్రోత్ అనేది ఎక్కువగా జరిగినప్పుడు పెస్ట్ అండ్ ఇన్సెక్ట్స్ కూడా ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడానికి ఇష్టపడతా ఉంటాయి. సో అండ్ దీనికి మేజర్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఇంత చేస్తుంది, ఇంత మనకి క్రాప్ని ఇంత ఎఫెక్ట్ చేస్తుంది దానికి మేజర్ ప్రిన్సిపల్ వచ్చేసరికి మనకి మేజర్ వన్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ. నెక్స్ట్ వచ్చేసరికి మాయిశ్చర్ అంటే వాటర్ సప్లై. మన మేజర్గా ఈ కండిషన్ వచ్చేసరికి దీనికి మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇది అసలు వీడ్ అనేది మేజర్గా గ్రో అవ్వడానికైనా క్రాప్ అయినా గ్రో అవ్వడానికైనా మేజర్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి న్యూట్రిషను, మాయిశ్చరు, లైటు అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఈ 4 మేజర్ షేడ్స్ సో ఈ 4 ఉంటేనే మన ప్లాంట్ గ్రోత్ అనేది అంత బాగుంటుంది. సో ఈ 4ని ఏం చేస్తుంది, ఈ వీడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ప్లాంట్ గ్రోత్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇన్ ద సెక్టర్ క్రాప్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. క్రాప్ గ్రోత్ తగ్గిపోవడం వల్ల ఏంటంటే మనకి మేజర్ ప్రొడక్షన్ ఆఫ్ వీల్డ్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో మనకి ఇలా మేజర్గా వీడ్ అనేది ఎక్కువ కాంపిటీషన్ చేస్తాం. సో ఇలాంటి వీడు మనకి ఏ స్టేజెస్లో ఎక్కువగా చేస్తుందిరా అంటే, సో ఏ స్టేజ్ ఇన్ ద సెక్టర్ ఏ టైంలో చేస్తుందిరా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తీసుకుంటే మనకి రైస్లో వచ్చేసరికి మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తాం. ఆఫ్టర్ దట్ డైరెక్ట్ సోయింగ్ చేస్తూ ఉంటాం. సో ట్రాన్స్ప్లాంటింగ్ అంటే మనం నర్సరీ నుంచి సీడ్ గ్రో చేసుకుని ఆ సీడ్లింగ్స్ తీసుకొచ్చి చేసేదాన్ని మనం ట్రాన్స్ప్లాంటింగ్ అంటాం. డైరెక్ట్ సోయింగ్ అంటే బ్రాడ్కాస్టింగ్ చేసిన తర్వాత కూడా మనం ట్రాన్స్ప్లాంటింగ్ సో ఈ రెండింటి కేసెస్లో మనకి మ్యాక్సిమం ఏమవుతుందంటే 6 వీక్స్ ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన తర్వాత లేదంటే సోయింగ్ చేసిన తర్వాత 6 వీక్స్కి మనకి ఈ వీడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మేజర్ పాయింట్ వచ్చేసరికి ఈ వీడ్ స్టార్టింగ్ అండ్ క్రిటికల్ పాయింట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మనకి వీట్ రాగిలో కూడా ఏంటంటే 5 వీక్స్ స్టార్ట్ అవుద్ది. మేజ్లో వచ్చేసరికి 2 నుంచి 6 వీక్స్ దాకా జరుగుతూ ఉంటుంది. సో మేజర్ పాయింట్స్ సో ఈ టైంలో ఎప్పుడైనా కానీ మేజర్. సో అలా ఏంటంటే ఒక సర్టెన్ క్రాప్స్కి ఇక్కడ వచ్చేసరికి మనకి సర్టెన్ క్రాప్స్కి చెప్పుకుంటూ వచ్చాడు. సో ఈచ్ అండ్ ఎవరి క్రాప్లో మనకి ఏ విధంగా జరుగుతూ ఉంటుంది అనే దాని గురించి చెప్తా ఉన్నాడు. సో మేజర్గా ఒక క్రాప్ వచ్చేసరికి మనం ట్రాన్స్ప్లాంటింగ్ సీడ్లింగ్స్ ప్లాంట్స్ చేస్తున్నాం. కొన్ని వచ్చేసరికి మనం బ్రాడ్కాస్టింగ్ చేయడం. సో మనకి ఏంటంటే సోయింగ్ చేయడం వల్ల కానీ లేదంటే ట్రాన్స్ప్లాంటింగ్ చేసినప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది ఎన్ని వారాలకు ఉంటుంది అనే దాని గురించి ఎక్కువగా చెప్పుకోండి. సో ఇంత ఎఫెక్ట్ జరుగుతుంది
అవుతున్న వీడ్స్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేస్తాం అనే దాన్ని మెథడ్స్లోనే సో మనం వీడ్ కంట్రోలింగ్ మెథడ్స్ అనే దాని గురించి చెప్పుకుంటాం. సో దీంట్లో వచ్చేసరికి మేజర్ 2 మెథడ్స్ ఉంటాయి నాన్న. ఫస్ట్ వన్ ఇస్ దట్ కెమికల్ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఇస్ దట్ నాన్ కెమికల్ మెథడ్స్ గురించి చెప్పుకుంటాం. సో కెమికల్ మెథడ్స్ అంటే యూ ఆల్ నో దట్ కెమికల్ మెథడ్స్ అంటే మనం హెర్బిసైడ్స్ కానీ వీడిసైడ్స్ కానీ యూజ్ చేసి మనం ఏంటంటే వీడ్స్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే కెమికల్స్ వాటిని హెర్బిసైడ్స్ అంటారు. సో వీటిలో వచ్చేసరికి వన్ ఆఫ్ ద మేజర్ హార్మ్ఫుల్ అండ్ మేజర్ డేంజరస్ వీడిసైడ్ ఇస్ దట్ 2,4-D నాన్న. సో ఈ 2,4-D అంటే డైక్లోరోఫినాల్ ఎసిటిక్ యాసిడ్. సో ఇదొక యాసిడ్ అంటే ఇదొక కెమికల్ డిసీజ్ నాన్న. సో ఈ కెమికల్ వీడిసైడ్, ఈ వీడిసైడ్ అనేది మేజర్గా వీడ్స్ని కంట్రోల్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అందరికీ ఏంటంటే 2,4-D అనేది మాత్రమే తెలుసు. సో ఆ 2,4-D అంటే ఏంటి అంటే ఇది ఒక కెమికల్ నాన్న, ఇట్స్ అన్ యాసిడ్. సో ఆ యాసిడ్ ఏం చేస్తుంది అంటే ఆ వీడ్ని ఈజీగా ఎరాయిడ్ చేయడానికి ఇట్ కంట్రోల్స్ దట్ గ్రోత్ అండ్ ఇట్స్ కంట్రోల్స్ దట్ టోటల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇన్ ద సెక్టర్ ఏంటంటే దాని యొక్క ప్రతి ఒక్క మాయిశ్చర్ అంటే దాని యొక్క గ్రోత్ని కానీ లేదంటే టోటల్గా ఒక ప్లాంట్ని అంటే వీడ్ని మొత్తాన్ని డ్యామేజ్ చేయడానికి ఎక్కువగా ఆస్కారం. సో ఇది ఈ 2,4-D అనేది కనుక మనకి మేజర్గా ఏ విధంగా ఏంటో అంటే ఇన్ ద సెక్టర్ మనకి కెమికలైజ్డ్లో మనకి ఏ కెమికల్స్ యూజ్ చేస్తున్నప్పుడు మేజర్గా అడ్వాంటేజెస్ వచ్చేసరికి కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మేజర్గా అడ్వాంటేజ్ యూ ఆల్ నో దట్ వీడ్ సైజ్ కంట్రోల్ చేస్తుంది, దానివల్ల ఎక్కువ ఈల్డ్ ప్రొడక్షన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఆ ఈల్డ్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇలా ఏంటంటే మనకి అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మేజర్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే సో ఇలాంటి కెమికల్ యూసేజ్ చేసేప్పుడు మనం ఏంటంటే పర్ఫెక్ట్ మిక్సింగ్ ఇన్ ద సెక్టర్ పర్ఫెక్ట్ డైల్యూట్ సొల్యూషన్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2,4-D అనేది ఒక కెమికల్ తీసుకుంటే ఆ కెమికల్ని 10 ml ఆఫ్ కెమికల్ని 1 లీటర్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్ సొల్యూషన్ అంటారు. సో అలా ఏంటంటే పర్ఫెక్ట్ సొల్యూషన్లో మిక్స్ చేస్తేనే మనకి మేజర్గా ప్లాంట్కి ఎఫెక్ట్ కాకుండా అదే కెమికల్ కనుక మన డోసేజ్ కనుక మనకి తెలియకుండా సో ఎలా పడితే అలా మిక్సింగ్ కనుక చేస్తే మనకి మేజర్గా వచ్చే ప్రాబ్లం వచ్చేసరికి వీడ్ గ్రోత్ అనేది జరగదు అండ్ అట్ ది సేమ్ టైం మనకి ప్లాంట్ గ్రోత్ అనేది జరగదు. అట్ ది సేమ్ టైం వచ్చేసరికి మనకి ఈల్డ్ అనేది ఎక్కువగా రాదు. అండ్ ఆఫ్టర్ దట్ సాయిల్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ కనుక అవి కూడా ఏంటంటే ఎక్సైట్స్ అవుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం మనకు వచ్చేసరికి లీవ్స్ అనేది కానీ లేదంటే ఒక సాయిల్ కంటెంట్ అంటే సాయిల్ కూడా కంటామినేట్ అవుతుంది. ఇన్ ద సెక్టర్ ఏంటంటే సాయిల్లో ఉన్న మినరల్స్ కూడా సో డెడ్ అవ్వడానికి ఎక్కువగా ఆస్కారాలు ఉంటాయి. సో ఇలా కెమికలైజ్ అవుతున్నప్పుడు మనకు వచ్చే ప్రొడక్షన్ కూడా ఎలా ఉంటుందంటే ఇట్స్ అన్ కెమికలైజ్డ్ ప్రొడక్షన్ కింద అయ్యి సో ఇన్ ద సెక్టర్ మనకు ఫుడ్ కూడా ఏంటంటే కెమికలైజ్డ్ ఫుడ్ అవ్వడం వల్ల సో మనకి అది కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి మేజర్గా ప్రాబ్లం అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనకి ఏంటంటే డీమెరిట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇలా కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అవ్వడం కానీ అండ్ ఇలాంటి కెమికల్స్ కూడా మనకి తక్కువ కాస్ట్లో దొరకవు. సో ఇలా యూజ్ చేసే కెమికల్స్ కూడా మనకి హెవీ కాస్ట్లో ఉండడం సో వాటి కాస్ట్ బే చేయడం వల్ల మనకి వచ్చే వచ్చిన ప్రొడక్షన్కి వచ్చే వాల్యూ వల్ల ఏంటంటే మనం యూజ్ చేసే అంటే మనకు వచ్చిన ప్రొడక్షన్ కంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. సో వచ్చే ప్రాఫిట్ కంటే మన ఇన్వెస్ట్మెంట్ ఇది మన ఒక కెమికల్ ఇన్వెస్ట్మెంట్సే ఎక్కువ అవడం వల్ల సో వచ్చే ప్రాఫిట్ ఎంత వచ్చినా కానీ ఆ కెమికల్ ఇన్వెస్ట్మెంట్కి సరిపోక సో వీఆర్ ఇన్ ద లాసింగ్ స్టేజ్లోనే ఎక్కువగా ఉంటాను. సో ఇలా ఏంటంటే మన కెమికలైజ్డ్ వీడ్ కంట్రోలింగ్ చేయడం వల్ల ఇలాంటి డిఫాల్ట్స్ అనేవి ఉన్నాయి. సో అదేవిధంగా మనం నాన్ కెమికలైజ్డ్ వీడ్ కంట్రోల్స్ అనేది చేస్తే మనం మేజర్గా వీఆర్ ఇన్ ఏ సేఫ్ జోన్లో ఉన్నట్టు ఉంటాం మనం. సో దీంట్లో వచ్చేసరికి నాన్ కెమికలైజ్డ్ వీడ్ సైడ్స్లో వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఇది కూడా వచ్చేసి నాన్ కెమికల్ వీడ్ సైడ్స్ అనేది 4 డివిజన్స్గా జరిగిందన్న. ఫస్ట్ వన్ ఇస్ దట్ కల్చరల్ అండ్ సెకండ్ వన్ ఇస్ దట్ ఫిజికల్, థర్డ్ వన్ ఇస్ దట్ మెకానికల్ అండ్ ఫోర్త్ వన్ ఇస్ దట్ బయోలాజికల్ నాన్న. సో ఇలా ఏంటంటే 4 డివిజన్స్లో జరుగుతుంది. సో కల్చరల్ వీడ్ కంట్రోల్ ఇన్ ద సెక్టర్ ఏంటంటే కల్చరల్ అంటే యూ ఆల్ నో దట్ కల్చర్ ఈజ్ దట్ ఏంటంటే న్యాచురల్ వన్. సో ఆ న్యాచురల్గా జరిగే వీడ్ కంట్రోల్ మెథడ్ ఎలా ఉంటుందిరా అంటే సో మనకి దాంట్లో వచ్చేసి మేజర్ ఎక్స్పర్ట్. సో కల్చరల్ మెథడ్ అనేది వన్ ఆఫ్ ద మెథడ్ విచ్
సపోర్ట్స్ ది అదర్ ప్రిన్సిపల్స్. అంటే మనకి ఈ మెథడ్ అనేది ఇది కంప్లీట్గా దీన్ని అంటే అరికట్టడం అనేది జరగదు నాన్న. బట్ ఇదేంటంటే ఇట్ హెల్పింగ్ దట్, అంటే కంట్రోల్ చేయడానికి, వీడ్ గ్రోత్ అనేది కంట్రోల్ చేయడానికి ఇన్ అదర్ ఆస్పెక్ట్స్, అంటే ఇంకో మెథడ్కి ఇంకో అప్లికేషన్ మెథడ్కి ఉపయోగపడుతూ ఇట్ హెల్పింగ్ దట్ అండ్ హెల్పింగ్ ఇన్ ద కంట్రోలింగ్ ద వీడ్ మెథడ్స్ నాన్న. సో ఇలా జరిగేటప్పుడు మనకి మేజర్గా వీడ్ కంట్రోలింగ్ అనేది ఎక్కువగా చేయడానికి ఆస్కారంగా అనేది ఉంటుంది. సో దీంట్లో వచ్చేసరికి మేజర్గా మనం చేసే ఆపరేషన్స్ వచ్చేసరికి దీంట్లో టిల్లేజ్ ఆపరేషన్, ఫర్టిలైజర్ అప్లికేషన్, ఇరిగేషన్ అనేది మేజర్ ఇంపార్టెంట్ మెథడ్స్ చేస్తూ ఉంటాం. సో ఈ మెథడ్స్ చేసేటప్పుడు ఇట్ హెల్పింగ్ దట్ దీస్ మెథడ్స్కి ఇదేంటంటే ఒక హెల్పింగ్ మెథడ్గా ఉపయోగపడుతూ ఇది కంట్రోలింగ్ అనేది చేస్తూ ఉంటాయి. సో దీంట్లో మన కల్చరల్ మెథడ్స్లో సో మెనీ డివిజన్స్ అనేది జరిగింది. సో ఇన్ ద సెక్టర్ ఎన్ని మెథడ్స్లో మనం ఏ విధంగా కంట్రోల్ చేస్తాం అనే దాని గురించి అక్కడ కింద డివిజన్స్లో వచ్చాయి. దాంట్లో వచ్చేసరికి ఫీల్డ్ ఆపరేషన్ అని. సో మన ఫీల్డ్ ఆపరేషన్లో ఇన్ ద సెక్టర్ ఫీల్డ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు మనం ఏ విధంగా మనం అంటే మనం ఏ విధంగా చెక్ చేసుకుంటామంటే, మనకు ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ ఫీల్డ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు మనకి వీడ్స్ కనుక ఉండుంటే, సో వీడ్స్ అనేది ఏ స్టేజ్లో ఉన్నాయి, సో దే ఆర్ ఇన్ ఎర్లీ స్టేజా, లేదంటే దే ఆర్ ఇన్ ఫ్లవరింగ్ స్టేజా, దే ఆర్ ఇన్ హార్వెస్టింగ్ స్టేజ్ అనేది చెక్ చేసుకుంటాం. సో ఒకవేళ కనుక మనకు వీడ్స్ కనుక ఎర్లీ స్టేజ్లో ఉంటే, సో మనం డైరెక్ట్గా మనం టిల్లేజ్ ఆపరేషన్, ఫీల్డ్ ఆపరేషన్ కానీ చేస్తే, సో వీఆర్ ఇన్ ద సేఫ్ జోన్. బట్ అదే ఫ్లవరింగ్ స్టేజ్లో కానీ లేదంటే హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, సో మనం ఫీల్డ్ ఆపరేషన్ చేసేటప్పుడు, ఫీల్డ్ ప్రిపరేషన్ అనేది చేసేటప్పుడు దాంట్లో ఉన్న సీడ్లో, అంటే వీడ్కున్న సీడ్స్ అనేది అక్కడే డ్రాప్ అవ్వడం వల్ల, సో ఆఫ్టర్ దట్ ఫీల్డ్ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత కూడా మన సీడ్లింగ్స్ అనేది గ్రో అవ్వడం వల్ల, సో మనకేంటంటే మనకి టిల్లేజ్ కంట్రోల్ అనేది అంటే ఇన్ ద సెక్టర్ వీడ్ కంట్రోల్ అనేది మనకి జరగదు. సో ఇలా ఏంటంటే ఆ ఫీల్డ్ ఆపరేషన్ చేసేటప్పుడు మనకి ఏ స్టేజ్లో ఉంది వీడ్ అనేది తెలుసుకుని ఫీల్డ్ ఆపరేషన్ అనేది చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఇస్ దట్ సమ్మర్ టిలేజ్ అంటారు నాన్న. సో సమ్మర్ టిలేజ్ ఆపరేషన్ ఇస్ దట్ మనకి ఏంటంటే సమ్మర్ టిలేజ్, సో బిఫోర్ టిలేజ్ ఆపరేషన్ చేసే ముందర సమ్మర్ టిలేజ్ ఆపరేషన్ అనేది చేస్తాను. సో సమ్మర్ టిలేజ్ అనేది ఎక్కువగా ఎందుకు చేస్తారంటే, మనకి బీన్ ద పాయింట్ ఆఫ్టర్ కల్టివేషన్ అయిన తర్వాత, ఆఫ్టర్ హార్వెస్టింగ్, అంటే ఇన్ ద సెక్టర్ ఆఫ్టర్ హార్వెస్టింగ్ అయిన తర్వాత, సో సాయిల్ మొత్తం ఒక క్లాడ్ ఫార్మేషన్లో ఉంటుంది నాన్న. సో ఇన్ ద సెక్టర్ ఏంటంటే క్లాడ్స్ మేడ్ అయ్యి ఉంటాయి. సో ఆ క్లాడ్స్ని మనం బ్రేక్ చేయడానికి, అండ్ ఆ లేయర్ ఆఫ్ క్లాడ్స్ని మొత్తము మనం టర్న్ అవుట్ చేయడానికి మనం సమ్మర్ టిల్లేజ్ ఆపరేషన్ అనేది చేస్తూ ఉంటాం. సో ఈ సమ్మర్ టిల్లేజ్ ఆపరేషన్ చేయడం వల్ల మనకి దాంట్లో ఉన్న వీడ్స్ కానీ లేదంటే ఏదైనా పెస్ట్ కానీ ఏదైనా ఉంటే, సో మనం లేయర్ రొటేషన్ అనేది జరిగేటప్పుడు అది డైరెక్ట్గా సన్లైట్తో రియాక్ట్ అవ్వడం వల్ల మనకి దాంట్లో ఉన్న వీడ్ కానీ లేదంటే దాంట్లో ఉన్న పెస్ట్ కానీ ఏదైనా కానీ డైరెక్ట్గా కిల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ దట్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆప్టిమమ్ ప్లాంట్ పాపులేషన్. సో దీంట్లో వచ్చేసరికి ఈ మెథడ్లో వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ప్లాంట్ పాపులేషన్ అనేది ప్రాపర్గా ఇన్ ద సెక్టర్ ఏంటంటే మనకి మేజర్గా ఇప్పుడు మెథడ్ ఆఫ్ ఆపరేషన్, అంటే ఇన్ ద సెక్టర్ మనం సీడ్ ప్రాపర్ సీడ్స్ సెలెక్ట్ చేయడం కానీ, లేదంటే రైట్ మెథడ్ ఆఫ్ సోయింగ్ చేయడం కానీ, లేదంటే మనకి దీంట్లో వచ్చేసరికి సీడ్ రేట్ ఆఫ్ పాపులేషన్ కనుక చెక్ చేసుకుంటే, అంటే ఇన్ ద సెక్టర్ ఏంటంటే మనకి సీడ్ కౌంట్ కానీ లేదంటే సీడ్లింగ్ గ్రోత్ కానీ మన పర్ఫెక్ట్గా వచ్చిందంటే, బిఫోర్ దట్ అంటే మనకి వీడ్ గ్రోత్ రాకుండా ముందర కనుక మన పర్ఫెక్ట్ టైమింగ్లో కనుక సీడ్లింగ్ గ్రోత్ కనుక వచ్చిందంటే, సో వీఆర్ ఇన్ ద సేఫ్ జోన్. సో ఇన్ ద సెక్టర్ ఏంటంటే వీఆర్ కంట్రోలింగ్ దట్, వీఆర్ మెయింటైనింగ్ ద ప్లాంట్ పాపులేషన్ అన్న. ఆఫ్టర్ దట్ ఈస్ దట్ క్రాప్ రొటేషన్ అంటారు. సో క్రాప్ రొటేషన్ అంటే డజంట్ నో, క్రాప్ రొటేషన్ ఈజ్ దట్ మనం ఏంటంటే ప్రీవియస్ క్రాప్, లేదంటే మనం ఏదైనా క్రాప్ చేసేటప్పుడు ఎర్లీ క్రాప్ కనుక మనం అదే క్రాప్ని మళ్ళీ ఇయర్ కనుక ప్లేస్ చేస్తే, సో ప్రీవియస్గా ఎఫెక్ట్ అయ్యే మేజర్ డిసీజ్ కానీ ఏదైనా కానీ దాంట్లో సాయిల్ అనేది కొన్ని కండిషన్స్లో అలా సాయిల్లో ఆ వీడ్ కానీ లేదంటే ఏదైనా కానీ కెమికల్ కానీ పెస్ట్ కానీ దాంట్లో ఉండిపోతాయి. సో అలాంటి కండిషన్స్లో మనకేమవుతుందంటే ఆ వీడ్ అనేది దాంట్లో మళ్ళీ అదే క్రాప్ వేయడం వల్ల దాంట్లో మేజర్ ఎఫెక్ట్ చూపించడం వల్ల మనకి ఏంటంటే ఈల్డ్ కండిషన్, అంటే ఈల్డ్ ప్రాబ్లం అనేది ఎక్కువ జరుగుతుంది. సో ఇలాంటి దాన్ని మనం అవాయిడ్ చేయాలంటే వీ వాంట్ టు కంట్రోల్ దిస్ వీడ్ గ్రోత్ అంటే మనం అప్పుడు ఏం చేస్తామంటే
క్రాప్ రొటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ మనం రైస్ వేసామంటే నెక్స్ట్ ఇయర్ మనం దాంట్లో వచ్చేసరికి మొక్కజొన్న వేయడం, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మనం దాంట్లో వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్ రొటేషన్ మెథడ్లు చేస్తూ ఉంటే సో వీఆర్ కంట్రోలింగ్ దట్ వీడ్ గ్రోత్ అన్న. సో అలా వీడ్ గ్రోత్ అనేది మనం ఈజీగా కంట్రోల్ చేయడానికి అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ దట్ గ్రోయింగ్ ఆఫ్ ఇంటర్ క్రాప్స్. సో మనకి మేజర్గా వచ్చేసరికి నెక్స్ట్ మెథడ్లో ఇంటర్ క్రాప్స్ అనేది గ్రోయింగ్. సో ఇన్ ద సెక్టర్ ఏంటంటే మనకి ఎప్పుడైనా కానీ ఆ వీడ్ గ్రోత్ అనేది తగ్గడానికి కారణం ఏంటంటే సో మనకి స్పేసింగ్ కానీ ప్లాంట్ స్పేసింగ్ కానీ లేదంటే ప్రాపర్ ఎఫిషియెంట్ ఆఫ్ వాటర్ సప్లై కానీ సో ఇవన్నీ ఏంటంటే ప్లాంట్ గ్రోత్కి సో సఫిషియెంట్గా లేని టైంలో సో దానికంటే ఎక్సెస్ వాటర్ని మనం పంపిస్తున్నప్పుడు సో ఆ ఎక్సెస్ వాటర్ అనేది యూజ్ చేసుకోవడానికి వీడ్ గ్రోత్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఏంటంటే మనం ఇంటర్ క్రాపింగ్ ఇన్ ద సెక్టర్ ఒకే సెట్ ఆఫ్ ఫీల్డ్లో మనం ఒక 2 క్రాప్స్ని కనుక మనం గ్రో చేస్తామంటే సో ఒక క్రాప్ కావాల్సిన న్యూట్రియన్స్ అనేది అది తీసుకుంటుంది, దానికి అన్నెసరీగా ఉన్న న్యూట్రియన్స్ని ఇంకో క్రాప్ తీసుకోవడం వల్ల సో దే ఆర్ బ్యాలెన్స్ దట్ న్యూట్రియన్సీ. సో అలా బ్యాలెన్సింగ్ చేయడం వల్ల అలా న్యూట్రియన్స్ బ్యాలెన్స్ అవుతున్నప్పుడు వాటర్ సప్లై బ్యాలెన్స్ అవుతున్నప్పుడు సో వీడ్ గ్రోత్ అనేది వీఆర్ ఈజీలీ కంట్రోలింగ్ అన్న. నెక్స్ట్ వన్ ఈజ్ దట్ మల్చింగ్ మెథడ్ అంటారు. మల్చింగ్ మెథడ్ ఈజ్ దట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సాయిల్ కవరింగ్ మెటీరియల్ అంటారు నాన్న. సో దీంట్లో మేజర్గా జరిగే ప్రొసీజర్ ఏంటంటే మనం మేజర్గా ఈ నవేడేస్ వచ్చేసరికి మల్చింగ్ అంటే మేజర్గా ఓల్డెన్ డేస్లో మల్చింగ్ అంటే మనం ఒక గ్రాస్ని కానీ డ్రై గ్రాస్ని కానీ లేదంటే వెట్ గ్రాస్ని కానీ సో మనం ప్లేస్ చేసుకుని సో సాయిల్ని ప్రొటెక్ట్ చేయడం కానీ న్యూట్రిషన్ ప్రొటెక్ట్ చేయడం కానీ సర్ఫేస్ ఫ్లడ్డింగ్ వాటర్ నుంచి మనం ఈ విధంగా ప్రొటెక్ట్ చేయడం వల్ల సో మనకి మేజర్ వీడ్ గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. బట్ నవేడేస్లో వచ్చేసరికి మనకి మల్చింగ్ అనేది బై యూజింగ్ ప్లాస్టిక్ షీట్స్లో యూజ్ చేయడం వల్ల ప్లాస్టిక్ షీట్ అనేది ప్లేస్ చేసి సో వీడ్ కంట్రోల్ అనేది చేస్తూ ఉంటారు. సో మనకి ఎక్కడైతే మనకి నీడెడో ఎక్కడైతే ప్లాంట్ గ్రోత్ అనేది కావాలో అక్కడ హోల్ ప్లేస్ చేసుకుని అక్కడనే సీడ్లింగ్ ప్లేస్ చేసుకోవడం వల్ల అక్కడే గ్రోత్ ఆఫ్ మనకి క్రాప్ జరగడం వల్ల సో ఎక్సెస్ ఎక్కడైనా కానీ మనం ఏరియా అంతా ప్లాస్టిక్తో కవర్ అయిపోవడం వల్ల సో మనకు అక్కడ ఏంటంటే వీడ్ గ్రోత్ అనేది జరగకుండా సో వీఆర్ కంట్రోలింగ్ ఇన్ ద సెక్టర్ వీఆర్ కవరింగ్ దట్ సాయిల్. సో అలా కవర్ చేయడం వల్ల ఏంటంటే వీడ్ గ్రోత్ అనేది జరుగుతుంది అన్న. సో నెక్స్ట్ వన్ ఇస్ దట్ సోలరైజేషన్. సో సోలరైజేషన్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద ఇన్హిబిటేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్. అంటే మనకి హెవీ సన్లైట్ని రిసీవ్ చేసుకోవడానికి అండ్ ఎక్కువగా ఫోటోసింథసిస్ వర్క్ ఎక్కువ జరగడానికి అనేది సో ఈ సోలరైజేషన్ మెథడ్ అని ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది అన్న. దీనివల్ల ఏంటంటే మేజర్గా ఫోటోసింథసిస్ ఎక్కువ సప్లై అవ్వడం వల్ల మనకేంటంటే ప్లాంట్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ దీంట్లో మేజర్గా వచ్చే డిఫాల్ట్ ఏంటంటే మనం యూజ్ చేసే ప్లాంట్ అంటే మనం ప్లాంట్ని కవర్ చేయడానికి మనం ప్లాస్టిక్ షీట్ని దీంట్లో కూడా మనం ట్రాన్స్ప్లాంట్ ప్లాస్టిక్ షీట్ యూజ్ చేయడం వల్ల సో వీఆర్ మేజర్గా వచ్చేసరికి మన వీడ్ గ్రోత్ అనేది ఈజీగా కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది నాన్న. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ దట్ స్టెయిన్లెస్ సీడ్ బెడ్ ప్రిపరేషన్ అంటారు నాన్న. సో స్టెయిన్లెస్ సీడ్ బెడ్ ఈజ్ దట్ వన్ ఆఫ్ ద ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వీడ్ కంట్రోల్ టెక్నిక్ నాన్న. సో మనకు మేజర్గా ఏం జరుగుతుందంటే ఇది ఎక్కువగా జరిగేది మనకి ఫీల్డ్స్లో అంటే గార్డెన్స్లో ఫార్మ్స్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే దీనికి మనం సీడ్ సోయింగ్ చేయకుండా ముందర బిఫోర్ ద సీడ్ సోయింగ్ చేసే ముందర మనం ఏం చేస్తామంటే ఒక సీడ్ బెడ్ అనేది వన్ ఆఫ్ ద డమ్మీ సీడ్ బెడ్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో ఆ సీడ్ బెడ్ ప్రిపేర్ చేసినప్పుడు దాంట్లో ఏదైతే సీడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ వీడ్ సీడ్స్ అనేది మనం అంటే దాంట్లో మనం మామూలు క్రాప్ వేసే సీడ్స్ మనం దాంట్లో సోయింగ్ చేయాలి. జస్ట్ ఆ సీడ్ బెడ్ ప్రిపేర్ చేసి అలా 1 వీక్ or 2 వీక్స్ అనేది లీవ్ చేసి ఉంచడం. సో ఆ 1 వీక్ or 2 వీక్స్లో దాంట్లో వీడ్ సీడ్స్ కనుక ఏవైతే ఉంటాయో వాటిని మనం అబ్జర్వ్ చేసి ఆ వీడ్ సీడ్స్ని మనం రిమూవ్ చేసి వీఆర్ కంట్రోలింగ్ దట్ వీడ్ సైడ్స్ నాన్న. సో అలా మనం ఏంటంటే వీడ్ సైడ్స్ని కంట్రోల్ చేసి ప్రాపర్గా ప్లాంట్ గ్రోత్కి అనేది మనం ప్రాపర్గా సీడ్ బ్రెడ్ అనేది ఉపయోగపడేటట్టు చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వన్ ఇస్ దట్ బ్లైండ్ టిల్లేజ్ అంటాను. సో బ్లైండ్ టిల్లేజ్ ఇస్ దట్ మనం ఆఫ్టర్ సోయింగ్ చేసిన తర్వాత ఆఫ్టర్ సీడ్ సోయింగ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాంట్లో టిల్లేజ్ ఆపరేషన్ అని చేస్తూ ఉంటాను. సో దీంట్లో వచ్చేసరికి మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే
కొన్నిటికి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్కి కానీ పొటాటోలకు కానీ ఎలాంటి సీడ్లింగ్స్కి అయితే ఇలాంటి సీడ్స్కి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే సో మనం డెప్త్ ఆఫ్ సోయింగ్ అనేది చేయడం వల్ల దీంట్లో టిల్లేజ్ ఆపరేషన్ అనేది మేజర్గా ఎఫెక్ట్ అనేది ప్రాబ్లం అనేది జరగదు. బట్ యాజ్ కంపేర్ టు రైస్ కానీ లేదంటే ఈ మొక్కజొన్న కానీ వీటికి ఏమవుతుందంటే మనం లేయర్ ఆఫ్ మనం 5 to 10 సెంటీమీటర్స్లోనే సీడ్స్ సోయింగ్ అనేది చేస్తాం. సో ఆ 5 to 10 సెంటీమీటర్స్లో మనకి ఏమవుతుందంటే ఈ టిల్లేజ్ ఆపరేషన్ జరిగినప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే మనకి ఆల్రెడీ సీడ్లింగ్ గ్రోతింగ్ అనేది జరిగితే దానివల్ల ఏంటంటే ఆ సీడ్లింగ్ అనేది అంటే ఆ రూటింగ్ అనేది అప్ అయిపోవడం వల్ల దానివల్ల మనకి మేజర్గా ప్లాంట్ అనేది ఇబ్బంది అనేది జరుగుతుంది. సో దానికోసమే దీన్ని ఏంటంటే బ్లైండ్ టిల్లేజ్ అనేది అని పిలుస్తూ ఉంటాను నేను. నెక్స్ట్ వన్ ఇస్ దట్ ఇలా మనకి ఇన్ని మెథడ్స్లో మనకి ఇన్ని విధాలుగా జరిగిన తర్వాత మనకి మన క్రాప్ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా చేసుకుంటాం ప్రాక్టీస్లో వచ్చేసరికి మనకి వీడ్ కంట్రోల్ అనేది మేజర్గా చేయాలంటే మనం ఏం చేయాలంటే దానికంటే యాక్టివ్గా ఉండే దానికంటే ఫాస్ట్గా స్ట్రాంగ్గా హెల్తీగా ఉండే క్రాప్ అనేది మనం ప్రిఫర్ చేసుకోవాలి. అలా ప్రిఫర్ చేసుకోవడం వల్ల మనం ఏంటంటే మనం ఈజీగా మన వీడ్ గ్రోత్ అనేది మనం ఈజీగా అవాయిడ్ చేయడానికి వీఆర్ కంట్రోలింగ్ దట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వన్ ఇస్ దట్ ఫర్టిలైజర్ అప్లికేషన్ అనేది ప్రాపర్గా డైరెక్ట్గా ఒక రూట్ జోన్కి కనుక పర్ఫెక్ట్గా ప్రాపర్గా చేయగలిగితే సో అలా చేయడం వల్ల మనకి ఏంటంటే వీడ్ గ్రోత్ అనేది మనం అవాయిడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ దట్ ఇరిగేషన్ మెథడ్ సో వీఆర్ యూజింగ్ ఓల్డెన్ డేస్లో మనం ఫ్లడ్డింగ్ మెథడ్ అంటాం. సో బ్రాడ్కాస్టింగ్ అని సో ఇలా ఏంటంటే మనం డిఫరెంట్ మెథడ్స్లో బ్రాడర్ మెథడ్ అని చెక్ బేసిన్ మెథడ్ అని ఫర్రో ఇరిగేషన్ అని సో ఇలా డిఫరెంట్ మెథడ్స్లో మనం ఏంటంటే వాటర్ సప్లైంగ్ అనేది చేస్తూ ఉంటాం. బట్ ఆ వాటర్ సప్లై ఏమవుతుందంటే మనకు కావాల్సిన ప్లాంట్కి అనేది నీడెడ్ సరిపోయినంత కంటే ఎక్సెస్ ఉండడం వల్ల సో ఆ ఎక్సెస్ వాటర్ వల్ల ఏంటంటే వీడ్ గ్రోత్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో దానికోసం ఏంటంటే ఆ వీడ్ గ్రోత్ జరగకూడదు అంటే ప్రాపర్గా ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ డ్రిప్ ఇరిగేషన్ కానీ లేదంటే స్ప్రింక్లర్ కానీ అలా ఏంటంటే మనం సర్టెన్ మెథడ్స్ అనేది యూజ్ చేయడం వల్ల వీఆర్ కంట్రోలింగ్ ద వీడ్ అంటున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ ప్రాపర్గా క్రాప్ రొటేషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉండడం వల్ల మనం వీ కెన్ కంట్రోల్ దట్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ దట్ మేజర్గా వచ్చేసరికి మనకి స్మూదరింగ్ అంటారు. సో స్మూదరింగ్ ఇస్ దట్ మనకి ఎక్కువగా ఏంటంటే షేడింగ్ అంటే ఇన్ ద సెక్టర్ ఏంటంటే ఫోటోసింథసిస్లో వాటర్ సప్లై అనేది జరగనప్పుడు సో దానివల్ల ఏంటంటే ఒక కలర్ ఒక కొరల్స్ కలర్ అనేది మనకి ఏంటంటే టర్నింగ్ ఇంటూ లైట్ కలర్స్గా మారుతూ ఉంటుంది. సో అలా మారకుండా సో మనం పర్ఫెక్ట్గా వాటర్ సప్లై అనేది కనుక చేయగలుగుతూ ఉంటే ఇన్ ద సెక్టర్ ఆఫ్ పర్ఫెక్ట్గా మన క్రాప్ని కనుక చెక్ చేసుకుంటూ అండ్ వీడ్ గ్రోత్ అనేది లేకుండా చెక్ చేసుకుంటూ కనుక ఉండగలిగితే మనకేంటంటే స్మూతరింగ్ అనేది ఎక్కువగా జరగకుండా ఉండడం వల్ల మనకు ప్రాపర్గా ప్లాంట్ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ దట్ మనం ఇప్పటిదాకా మనం దీంట్లో వచ్చేసరికి నాన్ కెమికల్ మెథడ్స్లో కల్చరల్ మెథడ్స్ ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ ఇస్ దట్ ఫిజికల్ మెథడ్స్లో మనము మేజర్గా యూజ్ చేసే మెథడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఎక్కువగా యూజ్ చేసే మెథడ్ టిల్లేజ్ మెథడ్ అంటారు. సో టిల్లేజ్ అంటే ఫిజికల్ మెథడ్లో మనం ఓల్డెన్ డేస్లో మాన్యువల్ టిల్లేజ్ అనేది ఎక్కువగా చేసేవాళ్ళం. సో దీంట్లో వచ్చేసరికి మాన్యువల్ ఉండేది, మెకానికల్గా ఉండేది. సో మాన్యువల్లో వచ్చేసరికి మనం యానిమల్స్ యూజ్ చేయడం, మెకానికల్లో వచ్చేసరికి ట్రాక్టర్స్ యూజ్ చేయడం, మనం ఆ రెండింటిని యూజ్ చేయడం వల్ల మనం ఇంప్లిమెంట్స్ని అటాచ్ చేసుకుని ఇంప్లిమెంట్స్ని ట్రాక్ చేయడం వల్ల మనకి ఏంటంటే టాప్ లేయర్ అనేది రిమూవ్ అవ్వడం వల్ల సో మనకి సాయిల్ అనేది రొటేషన్ జరగడం వల్ల దాంట్లో ఉన్న వీడ్స్ని కానీ లేదంటే పెస్ట్ని కానీ మనం వీఆర్ కంట్రోలింగ్ దట్. సో అలా కంట్రోల్ చేయడం అనేది జరగడం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిజికల్ మెథడ్ అని చెప్పుకుంటుంట. సో ఇలా జరిగేది ఇలాంటి మెథడ్ని మనకి ఇన్వెన్షన్ చేసింది ఇలాంటి మెథడ్ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది జెత్రో టల్ అన్న. సో యూ ఆల్ నో దట్ జెత్రో టల్ అంటే ఈజ్ అన్ ఫాదర్ ఆఫ్ టిల్లేజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఫాదర్ ఆఫ్ వీడ్ సైడ్స్ అనే కాకుండా ఫాదర్ ఆఫ్ టిల్లేజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు నాన్న. సో ఇలాంటి ఒక మెథడ్ని అంటే వీడ్ని ఏ విధంగా అరికట్టాలి అనే దానికి హ్యాండ్ హూయ్ అనే ఒక ఇంప్లిమెంట్ని కూడా వన్ ఆఫ్ ద టూల్ని యూటిలైజ్ చేసి మనకి డ్రాగ్ చేసి దానివల్ల ఏంటంటే వీడ్ కంట్రోలింగ్ అని చేయొచ్చు అని ఈయన 1731లోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చాడు. సో ఇలా ఈయన నాన్ కెమికల్ వీడ్ సైడ్ మెథడ్ యూజ్ చేయడం వల్ల సో కంప్లీట్గా మనం ఇక్కడ వచ్చేసరికి నాన్ కెమికల్స్లో మనం కంప్లీట్గా వీడ్ కంట్రోల్ అనేది చేయలేం, కానీ వీఆర్ అంటే దాన్ని ఏంటంటే రాకుండా అంటే వీడ్ గ్రోత్ అనేది రాకుండా
వీఆర్ కంట్రోలింగ్ దట్, వీఆర్ నాట్గా కంప్లీట్గా దాన్ని అవాయిడ్ చేయకుండా వీఆర్ కంట్రోలింగ్ ద వీడ్ గ్రోత్. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకి మేజర్గా మనకి ఈ మేజర్గా మనకి ప్లాంట్ గ్రోత్ అనేది ఎక్కువ జరగడం, సో ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ ఈ మెథడ్స్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద చీపర్ మెథడ్ అండ్ వన్ ఆఫ్ ద ఎఫెక్టివ్ మెథడ్, బట్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మెథడ్ అండ్ ఎకనామికల్ మెథడ్. బట్ దీనికి వచ్చేసరికి స్కిల్డ్ పర్సన్ అవసరం లేదు, కానీ మనకి లేబర్ రిక్వైర్డ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో లేబర్ రిక్వైర్డ్ అనేది ఎక్కువ జరగడం వల్ల మనకి మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంట్రా అంటే, సో డిఫాల్ట్స్ అనేది ఎక్కువగా, మనకి ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో అలా జరగడం వల్ల ఇలాంటి వన్ ఆఫ్ ద ఫిజికల్ మెథడ్ నాన్న వీ కెన్ కంట్రోల్ ద వీడ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ దట్ మెకానికల్ మెథడ్స్ గురించి చెప్పుకుందాం. సో మెకానికల్ మెథడ్స్లో మనకి ఏమవుతుందంటే, సో ఇక్కడ ఫిజికల్ మెథడ్ ఈజ్ దట్ మనం ఏంటంటే ఫిజికల్గా చేసే మెథడ్స్ని ఫిజికల్ అంటే, మెకానికల్గా వచ్చేసరికి మనం యూజింగ్ సమ్ ఆఫ్ ద టూల్స్ కానీ ఇలా సమ్ ఆఫ్ ద టూల్స్ని యూజ్ చేసి మనం వీడ్స్ని కంట్రోల్ చేస్తే మనం మెకానికల్ మెథడ్స్. సో దాంట్లో వన్ ఆఫ్ ద మెథడ్ ఈజ్ దట్ టిల్లేజ్ మెథడ్. టిల్లేజ్ మెథడ్ అంటే యూ ఆల్ నో దట్ టిల్లేజ్ అంటే ఏంది, వన్ ఆఫ్ ద సీడ్ బెడ్ బై యూజింగ్ టూల్స్ అండ్ ఇంప్లిమెంట్స్ వీఆర్ పల్వరైజింగ్ ద సాయిల్ అండ్ వీఆర్ మ్యానిపులేటింగ్ ద సాయిల్ ఇంటూ ఫైనర్ పార్టికల్స్ అండ్ కంట్రోలింగ్ ద వీడ్ గ్రోత్. అలా చేసేదాన్ని మనం టిల్లేజ్ అంటూ ఉంటాం. దీనిలో మనకి మేజర్గా జరిగే ఆపరేషన్ టిల్లేజ్లో ఏంటంటే మనకి సాయిల్ అనేది కట్ అవ్వడం వల్ల, అంటే ఇన్ ద సెక్టర్ ఏంటంటే సాయిల్ లేయర్ అనేది రిమూవ్ అవ్వడం వల్ల, దాంట్లో ఉన్న బాటమ్ లేయర్ అనేది టర్న్ అవుట్ అవ్వడం వల్ల, దాంట్లో కానీ వీడ్స్ కానీ పెస్ట్ కానీ ఏదైనా ఉంటే అది సన్లైట్కి డైరెక్ట్గా యాక్ట్ అవ్వడం వల్ల దాంట్లో ఉన్న వీడ్ గ్రోత్ కానీ పెస్ట్ గ్రోత్ అనేది మనం కిల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది నాన్న. సో అలా చేయడం వల్ల మనకు మేజర్గా వచ్చేసరికి మేజర్గా ఒక సీడ్ బెడ్ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండడం వల్ల వీడ్ గ్రోత్ అనేది మనం ఈజీగా కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ దట్ హోయింగ్ నాన్న. సో హోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్. సో ఇలా హోయింగ్ అనేది దేనికంటే, ఇలా హోయింగ్ మెథడ్లో మనం ఏం చేస్తూ ఉంటారంటే, మనం ఇది వన్ ఆఫ్ ద టూల్ నాన్న. సో ఆ టూల్ని యూజ్ చేసి మనం ఏంటంటే దాంట్లో ఉన్న వీడ్స్ని కానీ ఏదైనా కానీ మనం రిమూవ్ చేయడానికైనా యూజ్ చేస్తూ ఉంటారు. ఐ విల్ షో యూ ద ఫిగర్ ఆఫ్ హోయింగ్ ఆల్సో. సో ఇలా ఈ మెథడ్ని హోయింగ్ మెథడ్ అంటూ ఉంటాను. సో ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ద హోయింగ్ టూల్. సో ఈ టూల్ పేరు హోయింగ్ అని పిలుస్తూ ఉంటారు. హూయి కానీ హ్యాండ్ హూయి అని పిలుస్తూ ఉంటారు, HOE. సో ఇట్స్ వన్ ఆఫ్ ద టూల్. ఈ టూల్తో మనం ఏం చేస్తామంటే డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ వీడ్ అనేది రిమూవ్ అవుతూ ఉంటుంది నాన్న. సో నెక్స్ట్ వన్ ఇస్ దట్ హ్యాండ్ హూయింగ్ అంటే యూ ఆల్ నో దట్ హ్యాండ్ హూయింగ్ అంటే ఏం లేదు నాన్న, జస్ట్ మనం మాన్యువల్గా ప్లక్కింగ్ చేసేటప్పుడు, ప్లక్కింగ్ ఇన్ ద సెక్టర్ మనం మాన్యువల్గా మన చేతులతో మనం వీడ్ని రిమూవ్ చేసేదాన్ని హ్యాండ్ హూయింగ్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ దట్ డిగ్గింగ్ నాన్న. డిగ్గింగ్ అంటే మనకి వీడ్స్ వచ్చేసరికి కొన్ని వచ్చేసరికి అప్ రూటెడ్ వీడ్స్ ఉంటాయి, కొన్ని వచ్చేసరికి డౌన్ రూటెడ్ వీడ్స్ ఉంటాయి. సో డౌన్లో వచ్చేసరికి ఇన్ ద సెక్టర్ సాయిల్ సర్ఫేస్లో కనుక మనకి దాని ఒక రూట్ ప్రాపగేషన్ కనుక ఫుల్లీ జరుగుతూ ఉన్న టైంలో మనం ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ ద టూల్ సిక్కిల్ కానీ దేన్నైనా కానీ యూజ్ చేసి మనం ఆ వీడ్ని కనుక దాని ఒక రూట్ని లేదంటే దాని ఒక ప్రాపగేషన్ పార్ట్ మొత్తాన్ని రిమూవ్ చేసి డీపర్ లేయర్లో దాన్ని డిగ్గింగ్ అని పిలుస్తూ ఉంటారు నాన్న. నెక్స్ట్ వన్ ఈజ్ దట్ చీలింగ్ అని పిలుస్తూ ఉంటారు. సో చీలింగ్ ఈజ్ దట్ మెథడ్ ఏంటంటే మనకి మేజర్గా, సో ఇట్స్ వన్ ఆఫ్ ద ఇది కూడా వన్ ఆఫ్ ద షేడ్ మెథడ్. సో అక్కడ మనం హ్యాండ్ హూయి చూసాం కదా, సో అలానే షేడ్ కూడా వన్ ఆఫ్ ద టూల్ నాన్న. సో సింపుల్గా ఐ విల్ షో యూ ద ఫిగర్. సో దీన్నే హ్యాండ్ హూయి ఇది షేడ్ అని పిలుస్తూ ఉంటాను. సో ఈ షేడ్ అనేది మేజర్గా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, దీనికి ఉన్న లాంగ్ హ్యాండిల్ అనేది మనం హోల్డ్ చేసుకున్నప్పుడు దీంట్లో ఉన్న షార్ప్ ఎడ్జ్ అనేది, ఈ షార్ప్ ఎడ్జ్ వల్ల మనకి ఏంటంటే అక్కడ ఉన్న వీడ్ పార్టికల్ కానీ ఏదైనా ఉంటే సో ఆ వీడ్ అనేది రిమూవ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ దట్ సిక్లింగ్. సో సిక్లింగ్ ఈజ్ దట్ పాయింట్ ఈజ్ దట్ మనం సిక్కిల్స్ యూజ్ చేసుకుని మనం టాప్ లేయర్ అనేది, సో వీడ్ ఒక టాప్ లేయర్ని కనుక రిమూవ్ చేస్తే, సిక్కిల్ ఈజ్ దట్ కొడవలి నాన్న, ఇన్ తెలుగు వీఆర్ కాలింగ్ యాజ్ అ కొడవలి. సో అది యూజ్ చేసి మనకి టాప్ లేయర్ ఆఫ్ వీడ్ని కనుక రిమూవ్ చేస్తే దాన్ని సిక్లింగ్ అని పిలుస్తారు. అండ్ దాంట్లోనే వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్ ఇస్ దట్ మూవింగ్ అని అంటున్నారు నాన్న. సో మూవింగ్ ఈజ్ దట్ వన్ ఆఫ్ ద ఇంప్లిమెంట్. సో ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంప్లిమెంట్ మూవర్ అని పిలుస్తూ ఉంటాను నాన్న. సో ఇది కూడా ఏం చేస్తూ ఉంటుంది అంటే, ఈ ఇప్పుడు ఇది కూడా ఇది ఒక గ్రాస్ పార్టికల్ అయితే, సో దీంట్లో ఎలా అయితే మనకి గ్రాస్ టాప్ ఎడ్జ్ అనేది కట్ చేస్తూ వచ్చిందో, సో అలానే మన వీడ్ని ఏం చేస్తూ ఉంటుంది అంటే టాప్ ఆఫ్ ద వీడ్
టాప్ లేయర్ని కట్ చేసుకుంటూ రావడం వల్ల వీఆర్ కంట్రోలింగ్ ద వీడ్ అనేది చేస్తూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ దట్ బర్నింగ్ అంటారు. సో బర్నింగ్ ఇస్ దట్ మనం ఫీల్డ్ ఆపరేషన్ చేసేటప్పుడు మన ఇక్కడ ఫిగర్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనకి ఎక్స్ట్రా వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మనం ఫైరింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో బిఫోర్ దట్ ఆఫ్టర్ హార్వెస్టింగ్ చేసిన తర్వాత మనకి అట్ ద టైమ్ ఆఫ్ సమ్మర్ సీజన్లో మనకి ఏంటంటే కొన్ని సమ్మర్ సీజన్ కానీ బిఫోర్ సోయింగ్ చేసేటప్పుడు మనకి రైనీ సీజన్ ఒకవేళ వస్తే దాంట్లో ఉన్న గ్రీనెస్ట్ పార్టికల్ అంటే ఏదైతే వీడ్ పార్టికల్ ఉందో సో అది మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే ఒకసారి టిల్లేజ్ ఆపరేషన్ చేసి ఆఫ్టర్ దట్ ఈ ఆపరేషన్ అనేది బర్నింగ్ ఆపరేషన్ అనేది చేస్తూ ఉంటాను. సో ఇలా బర్నింగ్ ఆపరేషన్ చేసినప్పుడు గ్రీన్ గ్రాస్ కానీ ఏదైతే డ్రై గ్రాస్ కానీ ఏదైతే ఉందో ఇది మొత్తం ఏంటంటే బర్నింగ్ యాష్గా బర్న్ అయిపోవడం వల్ల సో దాంట్లో ఉన్న సీడ్ కానీ లేదంటే ఏదైనా కానీ టోటల్గా బర్న్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే మళ్ళీ సీడ్ గ్రోత్ అనేది జరగకుండా మనకి మేజర్గా క్రాప్కి అనేది మేజర్ అడ్వాంటేజ్ అనేది జరుగుతూ ఉంటుంది నాన్న. సో నెక్స్ట్ వన్ ఇస్ దట్ ఫ్లడ్డింగ్ మెథడ్ అంటారు నాన్న. సో ఫ్లడ్డింగ్ మెథడ్ ఈజ్ దట్ మనకి సింపుల్గా ఏంటంటే వాటర్ సప్లై కానీ మనకి ఇన్ ద సెక్టర్ ఏంటంటే వాటర్ మనకి ఏదైతే రో టు రో కానీ ప్లాంట్ టు ప్లాంట్ కానీ మన ప్లాంటేషన్ కానీ చేసుకున్నప్పుడు మన ప్లాంట్ గ్రోత్ అనేది ప్రాపర్గా ఉండే టైంలో సో ఈ ఫ్లడ్డింగ్ మెథడ్లో ఏంటంటే ఈ ఎడ్జెస్ పాయింట్స్లో మనకి ఏంటంటే వాటర్ ఎక్కువగా అంటే ఇన్ ద సెక్టర్ ఏంటంటే మనకి మూమెంట్ అనేది ఇలా ఫర్రోయింగ్ మూమెంట్లో జరుగుతున్నప్పుడు మనకి ఏంటంటే ఓ ఎండ్ వచ్చేసరికి ప్లాంట్ ఉండి ఇంకో ఎండ్ వచ్చేసరికి వాటర్ సప్లై అవుతున్నప్పుడు సో ఆ వాటర్లో వచ్చేసరికి వీడ్ గ్రోత్ కనుక జరుగుతూ ఉంటాయి. సో దాన్ని మనం అవాయిడ్ చేసేదాన్ని ఫ్లడ్డింగ్ మెథడ్ కింద కన్స్ట్రక్ట్ చేస్తారు నాన్న. సో ఇలా మనకి మెథడ్స్ మెకానికల్ మెథడ్స్లో మనం ఈ విధంగా మనం వీఆర్ కంట్రోలింగ్ దట్ వీడ్స్ నాన్న. సో అలా ఈ వీడ్స్లో మనకి మేజర్గా మెరిట్స్ ఉంటాయి అలాగే డిమెరిట్స్ ఉంటాయి. సో మేజర్ మెథడ్స్ వచ్చేసరికి మెథడ్స్లో మేజర్గా మెరిట్స్. సో మెరిట్స్ ఇన్ ద సెక్టర్ అడ్వాంటేజ్ చేస్తున్నాను మనకి మేజర్గా ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి మనకి చూడండి అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఓల్డెస్ట్ అండ్ ఎఫెక్టివ్ అండ్ ఎకనామికల్లీ మెథడ్ అని పిలుస్తూ ఉన్నారు. అండ్ లార్జ్ ఏరియా కెన్ బి కవర్డ్ ఇన్ షార్టర్ టైం. సో ఎక్కువ ఏరియా అనేది ఈజీగా కవర్ చేయగలుగుతాం తక్కువ టైంలో. సేఫ్ మెథడ్ ఫర్ ద ఎన్విరాన్మెంటల్ అంటే మనకి అక్కడ మనం కెమికల్ మెథడ్ లేనిది ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది అండ్ సాయిల్ కూడా పొల్యూట్ అవ్వడం వల్ల మనకు ఫుడ్ అనేది మనకు వచ్చే ప్రొడక్షన్ కూడా హామ్ అవుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం. బట్ దీంట్లో వచ్చేసరికి ఇలా ఈ మెథడ్స్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ సేఫ్గా ఉంటుంది, వచ్చే ప్రొడక్షన్ సేఫ్గా ఉంటుంది. సో ఇలా ఏంటంటే మనం వీడిని అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయకుండా వీడిని అనేది బిట్వీన్ ద ప్లాంట్గా అనేది సప్లై అయ్యే టైంలో జస్ట్ వీఆర్ కంట్రోలింగ్ చేయడం వల్ల మనం ఏంటంటే కంప్లీట్గా రిమూవ్ చేయకపోవడం వల్ల మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఇట్స్ నాట్ ఎన్ పెద్ద ప్రాబ్లం అనేది ఎక్కువగా అవ్వకపోవడం వల్ల మనకి ప్రాపర్ అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ మేజర్ డీఫాల్ట్స్ వచ్చేసరికి దీంట్లో ఎక్కువగా లేబర్ కన్సప్షన్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఆఫ్టర్ దట్ కొన్ని మెథడ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పాసిబిలిటీ ఆఫ్ డ్యామేజింగ్ క్రాప్ అంటే మనకి మేజర్గా ఈ మెథడ్స్లో కనుక మేజర్గా అక్కడ మనం ఒక మెథడ్ చెప్పుకుంటూ వచ్చాము. సో ఆఫ్టర్ సీడ్ సోయింగ్ చేసిన తర్వాత కూడా మనం ఆపరేషన్ చేస్తూ ఉంటే సో దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న సీడ్లింగ్స్ అనేది అప్రూటెడ్ అవ్వడం వల్ల సో దానివల్ల ఏంటంటే మనం ప్రాపర్గా అనేది కల్టివేషన్ అనేది జరగకుండా ఉంటుంది. బట్ మేజర్గా వచ్చేసరికి ఇలాంటి మెథడ్స్లో వచ్చేసరికి మేజర్ డిసడ్వాంటేజెస్తో పోల్చుకుంటే సో అడ్వాంటేజెస్ అనేది ఎక్కువగా ఉంటా ఉంటాయి. సో ఈ విధంగా ఏంటంటే మనం మెకానికల్ మెథడ్ గురించి చెప్పుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బయోలాజికల్ మెథడ్. సో బయోలాజికల్ మెథడ్ అంటే ఏం లేదన్నా సో వీఆర్ యూజింగ్ ద బయో ఏజెంట్స్ లైక్ సమ్ ఆఫ్ ద ఫిషెస్ కానీ హెర్బిసెస్ ఫిషెస్ కానీ నెయిల్స్ని కానీ సో ఇన్ ద సెక్టర్ ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ఫీల్డ్లో మనం బయో ఏజెంట్స్ మనం రిలీజ్ చేసి ఇన్ ద సెక్టర్ ఏంటంటే పెస్ట్ని ఇన్సెక్ట్స్ని వీటిని మనం సప్లై చేసి మనం దాంట్లో ఉన్న ఇన్సెక్ట్స్ని కంట్రోల్ చేయడం కానీ లేదంటే డిసీజెస్ని కంట్రోల్ చేయడం కానీ మనకి పెస్ట్ని మనం ఏంటంటే పెస్ట్ని కంట్రోల్ చేయడానికి సమ్ ఆఫ్ ద ఇన్సెక్ట్స్ ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్ కొన్ని ఉంటాయి నాన్న. సో అవి ఫార్మర్ ఫ్రెండ్లీగా ఉండడం వాటిని మనం సప్లై చేసినప్పుడు అవి ఏంటంటే మనకి ఇన్సెక్ట్స్ అనేది సో మేజర్గా ఒక ఇది పెస్ట్ని కంట్రోల్ చేసి పెస్ట్ని కానీ ఏదైనా డిసీజ్ని కంట్రోల్ చేయడం వల్ల సో మనకి ఇన్సెక్ట్స్తో పెద్ద ఇష్యూ లేకుండా మనం ఇన్సెక్ట్స్ కోసం ఏంటంటే సమ్ ఆఫ్ ద యానిమల్స్ని కానీ వాటిని కానీ రిలీజ్ చేయడం సో వీఆర్ కంట్రోలింగ్ దట్ పార్ట్ని మనం ఈజీగా కంట్రోల్ చేయడం వల్ల అలా బయో ఏజెంట్స్ అంటే ఒకటి కూడా దేనికి హామ్ అవ్వకుండా దే ఆర్ కంట్రోలింగ్ 1 by 1 ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అవ్వడంతో సో అలా ఇంటర్లింక్ అయ్యి
ఒకదానికొకటి చంపుకోవడం వల్ల మనకి ఏంటంటే ఎక్కడ హార్మ్ఫుల్ కాకుండా సేవ్ చేయడంలో మనకి అనేది ప్రాపర్గా వీడ్ గ్రోత్ అనేది చేయగలుగుతూ ఉంటాం. అండ్ దానివల్ల ఏంటంటే మనకు ప్రాపర్గా కల్టివేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి వచ్చేసి సమ్ ఆఫ్ ద బయో ఏజెంట్స్ గురించి, వీడికి సమ్ బయో ఏజెంట్స్, సో వాటిని ఎక్కడ మేజర్గా రిపోర్ట్ చేశారనే దాని గురించి మనం దీంట్లో చూసుకుంటా ఉన్నాను. సో ఈ దీంట్లో వచ్చేసరికి ఆల్ నో సీన్ దట్ ఇక్కడ యూజ్ చేసే ఈచ్ అండ్ ఏజెంట్స్ అనేది సింపుల్గానే ఉంటుంది. సో బయోలాజికల్ వీడ్ కంట్రోల్ మెథడ్ అనేది ఇక్కడతో కంప్లీట్. సో ఈ పాయింట్స్లో అంటే ఇప్పుడు దాకా చెప్పిన క్లాస్లో, సో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి వీడ్ దాని ఇంట్రొడక్షన్ అండ్ క్లాసిఫికేషన్ గురించి, నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్రాప్ వీడ్ కాంపిటీషన్కి కానీ, లేదంటే తర్వాత వచ్చేసరికి మనం మెథడ్స్ ఫర్ కంట్రోలింగ్ ద వీడ్స్లో కానీ. సో ఇలా మొత్తం టోటల్ టాపిక్లో కనుక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ మీ ఇన్ ద సెక్షన్ బోర్డ్. సో ప్లీజ్ subscribe our channel. Do like and share these videos. Thank you for watching.